ఒక చిన్న గ్రామం. దాని పేరు సత్యవనం. ఆ గ్రామంలో అందరూ ఉండేవారు. ఆ గ్రామం ఎంతో అందంగా ఉండేది. పచ్చని పొలాలు, ప్రవహించే వాగులు, పరస్పరం సహకారంతో జీవించే ప్రజలు. అక్కడ ప్రతి ఒక్కరూ తృప్తిగా జీవించేవారు. కానీ ఆ గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉండేవారు. అతని పేరు రామయ్య. రామయ్యకు చిన్నప్పటి నుంచే ఒక అలవాటు. ఎంత ఉన్నా సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనుకునేవాడు. అతను రైతు, కానీ తన పొలం మాత్రమే కాదు, ఇతరుల పొలాలపై కూడా కన్నేసేవాడు. ఒకరోజు అతను తన పొలంలో పనిచేస్తుండగా అతనికి నేలలో ఏదో మెరుపు కనిపించింది. కొంచెం తవ్వగా ఒక చిన్న పెట్టె బయటపడింది. అతను ఆ పెట్టెను తెరిచాడు. అందులో బంగారు నాణేలు మెరిసిపోతున్నాయి. రామయ్య ఆనందంతో మునిగిపోయాడు. ఇదే నా అదృష్టం, ఇక నాకు ఎలాంటి కష్టం ఉండదు అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. పొలం పని చేయడం తగ్గించాడు. ఆ నాణేలను చూసుకుంటూ మరిన్ని సంపద కోసం కలలు కనసాగాడు. కొన్ని రోజుల తరువాత అతను మళ్ళీ అదే చోట తవ్వాడు. మరో పెట్టె దొరికింది. ఈసారి ఇంకా ఎక్కువ బంగారం. అతని లోభం మరింత పెరిగింది. ఇక్కడ ఇంకా చాలా ధనం దాగి ఉంటుంది అని అనుకున్నాడు. నేను మొత్తం నేల తవ్వేస్తే ఎంతో సంపద దొరుకుతుంది అని అనుకున్నాడు అని అతను నిర్ణయించుకున్న తరువాత తన పొలాన్ని పూర్తిగా తవ్వడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి. అతని పొలం క్రమంగా పాడైపోయింది. పంటలు లేకుండా పోయాయి. కానీ అతను ఆలోచించలేదు. అతని కళ్ళల్లో కనిపించేది బంగారం మాత్రమే. గ్రామస్తులు అతన్ని హెచ్చరించారు. రామయ్య, ఇలా చేస్తే నీ జీవితం పాడవుతుంది. నీ పొలం నీకు అన్నం ఇస్తుంది, దాన్ని నాశనం చెయ్యకు అన్నారు. కానీ రామయ్య వినలేదు. మీకు ఏమి తెలుసు, నేను పెద్ద ధనవంతుణ్ణి అవుతాను అని అతడు నవ్వాడు. కొన్ని నెలల తరువాత అతని పొలం పూర్తిగా ఖాళీ అయింది. మట్టి గుంతలలో నిండిపోయింది. ఇక పంటలు పండే పరిస్థితి లేదు. అతను తవ్వినంత వరకు ఇంకా ఎలాంటి బంగారం దొరకలేదు. అప్పుడు అతనికి నిజం అర్థమైంది. అతని వద్ద ఉన్న కొద్దిపాటి బంగారం కూడా ఖర్చయిపోయింది అని. ఇక అతనికి ఆదాయం లేదు. తినడానికి అన్నం కూడా లేదు. ఒకరోజు రాత్రి అతను ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. చంద్రకాంతి వెలుగులలో తన పాడైన పొలాన్ని చూసి అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఏమైంది రామయ్య అని అడిగాడు. రామయ్య తన కథ మొత్తం చెప్పాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. నీకు దొరికిన బంగారం నిజమైన సంపద కాదు. నిజమైన సంపద నీ శ్రమ, నీ పొలం, నీ తృప్తి. లోభం నీ కళ్ళను మూసివేసింది. రామయ్య తలదించుకున్నాడు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అడిగాడు. వృద్ధుడు ఇలా చెప్పాడు. మళ్ళీ మొదలుపెట్టు. నీ పొలాన్ని సరిచేసుకో. కష్టపడి పనిచెయ్యి. తృప్తిగా జీవించు. లోభాన్ని పూర్తిగా వదిలివేయి అని అన్నాడు. ఆ మాటలు రామయ్య మనస్సులో బలంగా ముద్రపడ్డాయి. మరుసటి రోజు నుంచి అతను మళ్ళీ పని ప్రారంభించాడు. గ్రామస్తులు కూడా అతనికి సహాయం చేశారు. కొంతకాలం తరువాత అతని పొలం మళ్ళీ పచ్చగా మారింది. ఈసారి రామయ్య పూర్తిగా మారిపోయాడు. అతను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచేవాడు. తృప్తిగా జీవించేవాడు. అతను గ్రహించాడు, లోభం ఒక నీడలా ఉంటుంది. అది మనల్ని వెంటాడుతుంది. కానీ మనం దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మన జీవితాన్ని చీకటిలోకి నెడుతుంది అని. ఈ కథలోని నీతి తెలుసుకుందాం.
లోభం మనిషిని నాశనం చేస్తుంది. తృప్తి మరియు కష్టం మాత్రమే నిజమైన సంపద. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.